హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది మన ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖలోని 6,100 పైచీలకు పోస్టుల రాత పరీక్ష నవంబర్ డిసెంబర్ మాసంలో ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. దాని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నా అని ప్రతి వీడియో కింద నాకు కొంతమంది మిత్రులు అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే తుది ఫలితాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రాథమిక కీ ఇచ్చినారు, ఇంకా వాళ్ళ ఫైనల్ కి అండ్ తుది ఫలితాలు ఇవ్వాలి. అయితే దానికోసం వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2024 నవంబర్లో ఎగ్జామ్ జరిగింది. ఇది మే మాసము 2025 సంవత్సరం మే నెలలో మనం ఉన్నాము. ఈ 6,000 పైచిలుకు ఉద్యోగాలకు సంబంధించింది వైద్య ఆరోగ్య శాఖ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో ఎక్కువగా 2,000 పైచిలుకు ఉద్యోగాలు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఉన్నాయి, 732 ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా కొన్ని మల్టీపర్పస్ హెల్త్ మల్టీపర్పస్ పర్సన్స్ ఉద్యోగాలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని టోటల్గా ఓవరాల్గా 6,192 ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. చాలా మంది కూడా ఎగ్జామ్ రాసినారు. దీంట్లో మెయిన్గా ఇన్ని రోజులు ఈ యొక్క ఉద్యోగాల రిజల్ట్స్ జాప్యం కావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులుగా అంటే ఆల్రెడీ వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్లోనే హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఆల్రెడీ వారు పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఎగ్జామ్ రాసినారు. వాళ్ళంతా ఎగ్జామ్ రాసి వాళ్ళందరూ ఇప్పుడు ఏం ఆశిస్తున్నారంటే, ఈ యొక్క ఎగ్జామ్ రాసి దాంట్లో వెయిటేజ్ ఆశపడుతూ ఉన్నారు. కొంత వెయిటేజ్ 20% వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఆశపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందంటే, ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలోని ఉద్యోగులే, బట్ వాళ్ళు వేరే వేరే చోట్లల్లో అంటే వాళ్ళకు కొంతమంది దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, కొంతమంది ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో వేరే వేరే విభాగాలలో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకు నచ్చక చాలా లాంగ్ ఏరియాలో దూర ప్రాంతాలలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నది కొద్దిగా దూరంగా ఉంది. ఈ నోటిఫికేషన్లో మళ్ళొకసారి ఉద్యోగం ఫ్రెష్గా సాధిస్తే మనం అనుకున్న ఏరియాలల్లో ఉద్యోగం వస్తే చాలా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు అనుకున్న వాళ్ళు ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగులు ఒక 1000 మంది పైన ఉన్నారు. 1000 నుండి 2000 మంది పైన ఉన్నారు. వీళ్ళందరూ ఎగ్జామ్ రాసినారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే, ఇప్పుడు ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఈ యొక్క 6,192 ఉద్యోగాలలో వీళ్ళు ఎగ్జామ్ రాసినారో వీళ్ళందరికీ వెయిటేజ్ కల్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అంతకుముందు 20 పాయింట్లు వెయిటేజ్ తీసుకున్నారంట. ఎట్లా అంటే, ఇంతకుముందు ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ సోర్స్నా లేకపోయి ఉంటే కాంట్రాక్టునా లేకపోతే అవుట్సోర్సింగ్ సోర్స్నా ఉద్యోగ విధులు నిర్వహించిన వాళ్ళ డిపార్ట్మెంట్ల ఇంటర్నల్గా వెయిటేజ్ ఉంటుందంట. 20 పాయింట్లు వెయిటేజ్ ఉంటుందంట. ఎక్స్టర్నల్గా ఎగ్జామ్లో 80 మార్కులకు ఉద్యోగం రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ వెయిటేజ్ మార్కులు వాళ్ళకు ఈ యొక్క 80 మార్కులు మెయిన్ ఎగ్జామ్లో వెయిటేజ్ పాయింట్లు 20% కలిసే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఆల్రెడీ అంతకు ముందు రిక్రూట్మెంట్లో వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో వాళ్ళు డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగం పొందినారో అక్కడ వాళ్ళు లబ్ధి పొందినారు. ఒక క్యాండిడేట్ ఒకసారి లబ్ధి పొందాలి, మరలా 2 సార్లు లబ్ధి పొందడానికి అవకాశం లేదు. కాబట్టి మేము వీళ్ళందరూ మళ్ళీ వెయిటేజ్ ఇవ్వమని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. అందు కారణంగా మేము న్యాయపరమైన సలహా తీసుకొని ఈ యొక్క సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికి కాస్త టైం తీసుకుంటున్నాము. అందుకే ఈ యొక్క ఫలితాలు లేట్ అవుతున్నాయి. మీరు ఏ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ విధంగా వీళ్ళకు వెయిటేజ్ ఇస్తే, ఈ పర్మనెంట్ ఉద్యోగులకు మళ్ళా వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్లో 20 పాయింట్స్ వెయిటేజ్ ఇస్తే నిజమైన నిరుద్యోగి అర్హత కలిగి ఉద్యోగం సాధించాల్సిన మెరిటోళ్లకు అన్యాయం జరిగిపోతుంది. వీళ్ళకి ఇక్కడ మళ్ళీ వెయిటేజ్ పాయింట్లు ఇవ్వకపోయి ఉంటే డైరెక్ట్గా నిరుద్యోగులు ఎవరైతే ఇంతకుముందు ఉద్యోగం పొందారో వాళ్ళు ఎవరైతే మెరిట్లు ఉంటారో ఒక 2,000 మందికి డైరెక్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి విశ్లేషకుల అభిప్రాయంగా ఉండింది. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు లేట్ అయింది. కాబట్టి చాలామంది ఎందుకు లేట్ అవుతుందన్న అన్నారు. నేను ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన, ఇది ఏం జరుగుతుంది అసలు చాలామంది అడిగినారు. నేను చెప్తాను, టైం తీసుకుంటా, ఇంకా నాకు తెలియాలి విషయం అన్నారు. తెలిసింది. సో వైద్య ఆరోగ్య శాఖలో ఈ 6,000 పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అంట మనకు మే 5వ తారీఖున స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్ ఇస్తారంట. మే 5వ తారీఖున స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్ ఇస్తారంట. మే 12వ తారీఖున ఫార్మసిస్టుల రిజల్ట్ ఇస్తారంట. మే 19వ తారీఖున మిగతా మల్టీపర్పస్ మేల్ సంబంధించిన ఆ యొక్క నర్సుకు
ఏదైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ రిజల్ట్స్, ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మే 19వ తారీఖు వరకు కంప్లీట్గా వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్కి మరి పరీక్షలు రాసి మెరిట్లో ఉండి ఉద్యోగం కోసం ఆశపడుతున్నారో మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశము. మీకు అతి కొద్ది సమయంలో, అతి కొద్ది డేస్లో మీరందరూ కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు సాధించబోతున్నారు. మీకు అందరికీ కూడా ఈ యొక్క మే నెలలనే రిజల్ట్స్ కంప్లీట్గా రాబోతున్నాయి. మీరు ఇన్ని రోజులు నిరీక్షణ కొద్ది ఎదురు చూసినారు. చాలా మంది ఈ యొక్క ఫార్మసిస్టులు, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఎగ్జామ్ రాసిన వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ బోర్డు చైర్మన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగితే వాళ్ళు ఈ విషయాన్ని రివీల్ చేసినారు. మీకు లేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఇది. కాబట్టి మీకు ఈ మే నెలలోనే మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి, వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారంట. మెయిన్గా మళ్ళీ చెప్తున్నా, నేను ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో మెయిన్గా స్టాఫ్ నర్సు ఉద్యోగాలు 2000 పైచీలకు ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాలనే చాలామంది ఆల్రెడీ పర్మనెంట్ ఉద్యోగస్తులు మళ్ళీ రాసినారంట ఎగ్జామ్. ఎందుకంటే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు చేసే వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్లల్లో, అదేవిధంగా దూర ప్రాంతాలల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. వాళ్ళకి ఆ ప్రాంతాలలో వర్క్ చేయడం అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒక మంచి ఏరియాలో, ఒక మంచి వాళ్ళ లోకల్ జిల్లాలో ఉద్యోగం సాధిస్తే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ రాసినారంట. ఆ రాసిన వాళ్ళు మళ్ళీ ఇంటర్నల్గా మేము పర్మనెంట్ ఉద్యోగులం కాబట్టి, మాకు డిపార్ట్మెంట్ వ్యక్తులం కాబట్టి మాకు 20 పాయింట్లు వెయిటేజ్ ఇవ్వండి. 20 పాయింట్లు వెయిటేజ్ ఇస్తే మేము ఉద్యోగం పొందడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అండ్ బోర్డు సభ్యులను డిమాండ్ చేసినారంట. ఇది వీళ్ళు కోరే ఈ యొక్క డిమాండ్ న్యాయపరమైనదా, లేకపోతే ఈ డిమాండ్ను మనం ఒకవేళ ఒప్పుకుంటే మరి ఏమన్నా చిక్కులు వస్తాయా న్యాయపరంగా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించినప్పుడు ఇటు డిమాండ్ ఆస్కార యోగ్యమైనది కాదు, దీన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు 20 మార్క్స్ వెయిటేజ్ పొందినారు. కాబట్టి ఒక వ్యక్తి ఒకసారి ఎలిజిబుల్ అలాంటి అవకాశానికి. మరలా మీరు పర్మనెంట్ ఉద్యోగులుగా అయినప్పుడు మీకు అలాంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరైతే మన డిపార్ట్మెంట్లో ఇట్లా కాంట్రాక్ట్ బేస్డ్, అవుట్సోర్సింగ్ బేస్డ్ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి వాళ్ళ సర్వీస్కి సంబంధించిన వెయిటేజ్ అనేది ఇక్కడ ఈ రిక్రూట్మెంట్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది అని తేల్చి చెప్పే కార్యక్రమం నిన్న జరిగిపోయింది. అందుకని ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసింది. మీ రిజల్ట్ వచ్చేసి ఇప్పుడు స్టాఫ్ నర్సు రిజల్ట్స్ మే 5వ తారీఖు, ఫార్మసిస్టులకు వచ్చేసి మే 12వ తారీఖు, ల్యాబ్ అసిస్టెంట్స్ అదేవిధంగా మేల్ నర్సులు మీ అందరికీ కూడా మే 19వ తారీఖు వరకు మీకు క్లియర్గా ఫలితాలన్నీ వచ్చేస్తాయి. అందులో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్స్. ఈ యొక్క వీడియో మీకు యూజ్ అయినట్టయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.